చుక్క నీళ్లు కూడా వేయకుండా చిక్కుడుకాయ టమాటాని ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలని తీసుకొని పైన ఉన్న నారంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు వేసుకొని తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదంతా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇది మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక 2 పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ అండి. ఈసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.